ఒక విషయం మీకు తెలియపరుస్తున్నాను. మై డియర్ చిల్డ్రన్, మనది భారతదేశం. మన దేశం ఎన్నో విలువలు కట్టుబడి ఉన్నది. ప్రతి దేశంపై కూడా చాలా దండయాత్రలు జరిగాయి. ప్రతి దేశంలో కూడా విప్లవాలు ఎన్నో వచ్చాయి. ప్రతి దేశం కూడా విప్లవాలకి దండయాత్రకి గురైంది. మీకు తెలుసో లేదో, చాలా దేశాలు అంతరించిపోయాయి కేవలం దండయాత్రల వల్లే. మరి అన్ని దేశాలకు మించి దండయాత్రలు మన దేశం మీద జరిగినప్పటికీ కూడా భారతదేశం విలువలలో కానీ సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ చెక్కు చెదరకుండా నిలుచున్నది అంటే 2 అక్షరాలు గల ఒక వ్యక్తి కారణం. తెలుసా మీకు? ఎవరై ఉంటారు? మన దేశ విలువలకి నాంది, మన దేశ గొప్పతనానికి పునాది ఆ 2 అక్షరాలు గల వ్యక్తి ఎవరు? కాదు, అమ్మ. ఎస్, అమ్మకున్నటువంటి విలువ ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉంది. రుణము తీర్చుకో మీకోసం తన జీవితాన్ని అర్పిస్తూ మీరు హాయిగా ఉంటే తాను హాయిగా ఉండాలనుకునేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్. అమీర్ ఖుస్రో అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్త చెప్తాడు, అమృతం దొరికితే పంచుకుని తాగేసేవాళ్ళు ఆ దేవతలైతే, అమృతం దొరికితే పంచుకుని తాగేసేవాళ్ళు ఆ దేవతలైతే, అమృతం దొరికితే పంచి బిడ్డలకి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు. మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఇక్కడ మా పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది వచ్చున్నారు. ఒక విషయం తెలియపరుస్తున్నాను చూడండి, దయచేసి ఉపాధ్యాయులను గౌరవించండి. ఎందుకంటే ఒక విషయం నేను చెప్పబోతున్నాను. ఈరోజు ప్రపంచం వైద్యులు లేక బాధపడటం లేదు, ఇంజనీర్లు లేక బాధపడటం లేదు, శాస్త్రవేత్తలు లేక అంతకన్నా బాధపడటం లేదు, కానీ సరైన ఉపాధ్యాయులు లేక బాధపడుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ ప్రతి ఒక్కరు కూడా మా వల్ల చిన్న చిన్న తప్పులు జరగవచ్చు, మీ పిల్లవాడిని మేము దండించి ఉండవచ్చు, మమ్మల్ని మందలించండి, మా దగ్గరికి రండి, మీతో వాట్సాప్ చెప్పండి, ప్రిన్సిపల్తో మాట్లాడండి, మేనేజ్మెంట్తో మాట్లాడండి. మీ పిల్లల ఎదురుగా మాత్రం టీచర్ని కించపరచవద్దు దయచేసి. బికాస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ టీచర్స్. ఐపీఎస్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు చాలా చెప్తున్నారు, టీచర్ అవుతారని ఒక్కరు చెప్పలేదు. ఒక అమ్మాయి చెప్పింది 10th క్లాస్లో సిరీస్ అని. అర్థమైంది? అంటే ఏం చదువుతారు సార్, ఇప్పుడు ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ ఉన్నారు, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. అంతేగాని నేను టీచర్ని, నేను హాయిగా బతుకుతున్నాను, నాకు తిరుగులేదు అని రెక్లెస్గా బ్రతకగలిగండి. దయచేసి విద్యార్థులారా, అలాగే వారి తల్లిదండ్రులు కూడా మనవించుకుంటున్నారు ఒక విషయం, ప్లీజ్ రెస్పెక్ట్ టీచర్స్. ఇప్పుడు మన పిల్లల్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. నిజంగా అయితే మేము అందులో పనిచేస్తున్నాం, మీకైతే ఉపాధ్యాయులు కావచ్చు, కానీ వాళ్ళని మేము ఎప్పుడు విద్యార్థులు అంటే వాళ్ళు ఇచ్చే ఉపన్యాసంలో ఏవైతే హింసించారో మీ జీవితం బాగుపడటానికి ఏవైతే మీకు సలహాలు సూచనలు ఇచ్చారో అందులో కొన్ని మార్పులు ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఒక తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డ భూమి మీద రాగానే కొంతకాలం వాడు ఆ బిడ్డ వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ తప్ప తీసుకుంటారు, తిరిగి పెట్టవాడు. తర్వాత తను అడ్డం వచ్చిన తర్వాత మాట్లాడడం తర్వాత వాడు మిగతా బదిలేసుకోగలడు. అలానే డిగ్రీ వరకు చదువుకుని వచ్చిన తర్వాత మమ్మల్ని నమ్మి మీలో కెపాసిటీ ఉంది, మీరు ఇంకా విద్యార్థులను తయారు చేయగలరు, విద్యా సంస్థకు రండి చెప్పండి అని చెప్పేసి మమ్మల్ని నమ్మి మాకు ఉద్యోగ అవకాశం కల్పించి ఈ ఉపాధ్యాయ వృత్తిలో మాకు చేర్పించి మేము కూడా గొప్ప ఉపాధ్యాయులు కాగలం అనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చి ఈ 10 సంవత్సరాలు వీళ్ళతో పాటు మనం జర్నీ చేసిన అవకాశం ఇచ్చిన మా స్టాఫ్లందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం.
3 గ్రాండ్ టెస్టుల్లో కూడా 10 పాయింట్స్తో లీడ్ చేసుకుని మాకు విద్యాసంస్థ పరిధిలో శాంతపరిచి మరి రేసు గుర్రాల రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి, మేమంటే మనం చూపిస్తామని అంటున్నారు. మంచి మార్కులు సాధించి పెట్టినటువంటి మా ఆడవిద్యాలకి ముందుగా పి దివ్య అండ్ ఎం తులసి, కే చిన్నారావు, these all students got 10 points in last 3 grand tests we already conducted. ఇప్పుడు ఇచ్చే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఎన్ని ఉన్నా అందాల జాతులు ఒకటే అన్నట్టు మన విజ్ఞాన కీర్తి ప్రతిష్టల్ని ఏ కార్పొరేట్ విద్యా సంస్థకి కానరాని విధంగా, ఏ మిషనరీ స్కూల్కి కానరాని విధంగా మన ఆదివిద్యాలు కె తరుణ్ కుమార్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. కె తరుణ్ కుమార్, శ్రీ మనీషా, నిరుడు ఫలితాల్లో ఒక విజ్ఞానికే 10 పాయింట్లు సాధించినటువంటి ఘనత దక్కింది. అది మండలం కూడా సాధి ఇంకా మీ సపోర్ట్ అయితే చావడం లేదు. వాళ్ళు మన క్షమించండి.